దేవుని నామమునకు స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ప్రభు మనలను ప్రేమించి ఆయన ఉచితమైన కృపతో ప్రేమతో దేవుని సన్నిధిలో గడిపే ధన్యత మనకిచ్చినటువంటి ఆ గొప్ప దేవునికి ఏమిచ్చినను ఆయన రుణాన్ని మనము చెల్లించలేం. హల్లెలూయా. అందును బట్టి దేవునికి మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. వాక్య భాగముగా ఈరోజు మనము పౌలు గురించి కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుడైన పౌలు గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. గమ్యము చేరినటువంటి పౌలు యొక్క మాటలు, సంతృప్తికరమైన పరిచర్య చేసి తృప్తిగా తన గమ్యం చేరినటువంటి పౌలు మాటలు మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. వాక్య భాగముగా తిమోతిలకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచన భాగములో పౌలు సెలవిస్తున్నారు కదా, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని అంటున్నాడు. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని అంటున్నారు. ఈ పై వాక్య భాగంలో వ్రాయబడిన 3 విషయాలు చాలా బలమైనటువంటి మాటలుగా మనకి కనిపిస్తూ ఉంటున్నాయి. హల్లెలూయా. చూడండి, ప్రకృతిలో సూర్యాస్తమయము చాలా అందంగా ఉంటుంది కదా. మంచి క్రైస్తవుడు సంతృప్తికరమైన జీవితం జీవిస్తే అతని జీవితము కూడా మహిమకరంగానే ఉంటుంది. కాబట్టి పౌలు రోమా ఖైదులో ఉండి తాను త్వరలో చంపబడుతున్నాడని తెలిసినప్పుడు వ్రాసినటువంటి వీలునామా లేకపోతే నిబంధన పత్రిక ఇది ఏమై ఉన్నది? నిబంధన పత్రిక అయి ఉన్నది. కనుక తాను పానార్పణముగా పోయబడుతున్నాను అని తెలుసు అన్నమాట. పానార్పణముగా పోయబడుతున్నానని తెలుసు. తాను రక్షణ పొందినప్పటి నుండి తన జీవితం ఎలాగుందని పునరాలోచన చేస్తూ ఉంటున్నాడు. గతాన్ని నెమరవేసుకుంటున్నాడు. తన ప్రతి ఊపిరి ప్రతి క్షణము దేవుని సేవలోనే గడుపుతూ ఎంతటి త్యాగమైన చేయటానికి ఆయన సిద్ధపడి సమర్పణతో పనిచేసి క్రీస్తు తనకు అప్పగించినటువంటి పనంతా కూడా ముగించినట్లుగా మనకి ఈ విషయాలన్నీ అర్థమవుతూ ఉంటాయి. కాబట్టి అతని పోరాటము ముగిసింది. ఇప్పుడు పౌలు తన స్థానములో తన ఆత్మీయ పుత్రుడైనటువంటి తిమోతిని పోరాడమని చెప్తూ ఉంటున్నాడు. తిమోతిని పోరాడమని చెప్తూ ఉంటున్నాడు. తాను చేసినదంతా కేవలము దేవుని యొక్క శక్తితో చేశానని చెప్పి సాక్ష్యమిస్తూ ఉంటున్నాడు. తను చేసిందంతా కూడా దేవుని శక్తితోనే చేశానని సాక్ష్యమిస్తూ ఉంటున్నాడు. కనుక ఈ వాక్య భాగంలో మనం చూస్తే 17-18 వచనాల్లో కూడా, అయితే నా ద్వారా సువార్త సంపూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని, ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. దేవుడు ఎక్కడి నుంచి రక్షిస్తాడంట? ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును అని వాక్య భాగం సెలవిస్తుంది. కనుక తన పరిచర్యలో పోరాడాను, ఇంకా కడముట్టించాను అంటున్నాడు. పరిచర్యలో పోరాడాను, కడముట్టించాను, కాపాడుకున్నాను అని గర్వంగా చెప్పుకుంటున్నారన్నమాట ఈ మాటలన్నీ కూడా. అంటే మనం చేసిన పని కరెక్ట్ అనుకోండి, ప్రభు చెప్పినట్లుగా మనం జీవిస్తే మనం ఎలా ఉంటామంటే గర్వంగా ఉంటాం కదా. మనలో ఏ పొరపాటు లేనప్పుడు, ఏ తప్పిదము లేనప్పుడు మనం ఎలా ఉంటాము? గర్వంగా మాట్లాడతాం, గర్వంగా నిలబడతాం అన్నమాట. కాబట్టి ఈ పౌలు భక్తుడు కూడా తన పరిచర్యలో పోరాడాను, కడముట్టించాను, కాపాడుకున్నాను అని గర్వముగా
చెప్పుకుంటూ ఉంటున్నాడు. తాను ప్రభువునందే అతిశయపడుతున్నట్లు ఇక్కడ రుజువు చేసుకుంటూ ఉంటున్నాడు. ప్రభువు తన కొరకు ఏర్పాటు చేసిన పనులన్నిటినీ సంపూర్తిగా పూర్తి చేశాడనమాట. సంపూర్తిగా అంటే ఎక్కడ కూడా ప్రభు చెప్పిన విషయంలో ఎక్కడ కూడా ఆయన వెనుకంజ అనేది వేయలేదు. సంపూర్తిగా పూర్తి చేశాడు. ఏమైనా మిగిలిపోయిందనో ఇంకా కొంచెం చేసి ఉంటే బాగుండేదనో వ్యాకులు పడుట లేదు అస్సలు. అంటే అలాంటి విషయాలు ఆయన జీవితంలో లేవు కాబట్టి ఎక్కడ కూడా అలాంటి విషయాలలో వ్యాకులు పడటం అనేది లేదు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పై 3 పదములలో 3 దృశ్యాలు మనకి గోచరిస్తూ ఉంటున్నాయి. చూడండి, ఒక కుస్తీ పోటీలో కానీ మల్ల యుద్ధములో కానీ కష్టపడి పోరాడినట్లుగా పోరాడి గెలిచాయనియు, లేదంటే పరుగు పందెములో పాల్గొనేవారు నిర్ణీత గురి యొద్దకు చేరినట్లుగా తన పోటీ కడ వరకు ముగించాననియు, ఒక మంచి గృహ నిర్వాహకునిగా తనకు దేవుడిచ్చిన వాక్యం అనే సంపదను క్లిష్ట పరిస్థితులలో కాపాడుకున్నాననియు చెప్తూ ఉంటారు. అవునా? కాబట్టి ఈయన విషయంలో కూడా గర్వముగా అలాగే చెప్పుకుంటూ ఉంటున్నారు. తన జీవితం మీద దేవుడు ఆధిపత్యం తీసుకున్నాక పరిపూర్ణంగా జీవించాడు. ఆయన దేవుని పని విషయంలో ఏం చేశాడు? పరిపూర్ణముగా జీవించాడు. దేవుడు ఏం చెప్పాడు అదంతా చేశాడు. దేవుడు ఏం చెప్పారు అదంతా చేశాడు. ఏది అసంపూర్తిగా వదిలేయలేదు. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 19వ వచనములో, యెరూషలేము మొదలుకొని చుట్టుపట్ల ఉన్న ప్రదేశములందు ఇల్లూరుకు ప్రాంతము వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించి ఉన్నాను అంటున్నాడు. ఎక్కడ వరకంట? మనం జ్ఞాపకం చేసుకుంటే యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశములందు ఇల్లూరుకు ప్రాంతము వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించి ఉన్నాను అంటున్నాడు. ఎంతకంటే తృప్తిగా మహిమకరంగా జీవిత ముగింపు ఏ క్రైస్తవునికి ఉండదన్నమాట. కాబట్టి దేవుని వాక్యములో మనం స్పష్టంగా ఇవన్నీ కూడా చూస్తున్నాం. తన వలె జీవించమని ఇప్పుడు ఎవరికి చెప్తున్నారు? తిమోతికి చెప్తున్నాడు. తన వలె జీవించమని తిమోతికి చెప్తూ ఉంటున్నారు. పౌలు ఏనాడు తన స్వంత సౌకర్యాలు అస్సలు చూసుకోనే లేదు. తన స్వంత సౌకర్యాలు చూసుకోలేదు. స్వ అనునది పూర్తిగా ఆయన ఏం చేశారంటే పక్కన పెట్టేసినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, తనకు ఎన్ని శ్రమలు, వ్యతిరేకతలు, బాధలు ఉన్న విశ్వాసము ఏ విషయంలో కూడా ఆయన కోల్పోలేదు. విశ్వాసాన్ని ఆయన కోల్పోలేదు. తాను దోషరహితముగాను అలాగే సంపూర్ణునిగాను ఉండగలిగానని చెప్పి అందుకే ఈ వాక్యాల్లో చక్కగా ఆయన చెప్పగలుగుతూ ఉంటున్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధముగా ప్రకటించుటలో 5 అంశాలు మనము గమనించగలుగుతూ ఉంటాం. ఈ భాగాలలో మనం చూస్తే 5 అంశాలను మనము గమనించవచ్చు అన్నమాట. మొదటగా మనం చూసినట్లయితే తాను ఒక ఆత్మీయ పోరాటంలో ఉన్నానని చెప్పి తెలుసుకున్నాడు. మొదటగా ఏం తెలుసుకున్నాడు? తాను ఒక ఆత్మీయ పోరాటంలో ఉన్నానని తెలుసుకున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయములో 10వ వచనం నుంచి 18 వరకు మనం చూస్తే ఈ పోరాటము గురించి విఫలముగా చక్కగా వ్రాసాడు. అందుకే ప్రతి విశ్వాసికి ఆయన ఇచ్చినటువంటి సలహా ఏంటంటే, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి అంటున్నారు. అర్థమవుతుందా? ప్రతి విశ్వాసికి ఆయన ఇచ్చిన సలహా ఏంటి? మీరు అపవాది తంత్రములను ఎదిరించటానికి. ఎవరిని ఎదిరించాలి? అపవాది అనేకమైన తంత్రములు మన మీద ఉపయోగిస్తూ ఉంటుంది ఈ శరీరములో, ఈ లోకములో ఉన్న వాటిని బట్టి. కాబట్టి ఈ విశ్వాసులైనటువంటి మనము అపవాది యొక్క తంత్రములను ఎదిరించటానికి ఎలా ఉండాలంటే శక్తిమంతులుగా ఉండాలంట. శక్తిమంతులగునట్లుగా ఇప్పుడు మనం ఏం ధరించుకోవాలంట? దేవుడిచ్చేటువంటి
సర్వాంగ కవచమును. కొన్ని కవచాల గురించి అక్కడ తెలియజేయబడుచు ఉంటుంది. కాబట్టి సర్వాంగ కవచమును మనం ఏం చేయాలి? ధరించుకోవాలి. సర్వాంగ కవచం అంటే ఏమిటో దాని వివరణ కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం చాలాసార్లు. ప్రతి విశ్వాసి తన విశ్వాస యాత్రలో ఈ ఆత్మీయ పోరాటంలో ఉంటాడు అనేది తప్పకుండా ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకుంటూ ముందుకి సాగిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా అన్నమాట, ఎవరైతే విశ్వాసులుగా ఉంటారో ప్రతి విశ్వాసి కూడా తన విశ్వాస యాత్రలో ఈ ఆత్మీయ పోరాటములో తప్పకుండా ఉంటారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి అనేది ఇక్కడ విషయం మనకు అర్థమయ్యింది. మనం ఏం చేయాలన్నమాట? అపవాది యొక్క తంత్రాలను ఎదిరించటానికి దేవుడిచ్చినటువంటి ఒక కవచం ఉంది మనకి. ఆ సర్వాంగ కవచమును మనము ధరించుకుని ఆత్మీయ యాత్రలో మనము బలవంతులుగా ముందుకి సాగిపోవాలి. హల్లెలూయా. చూడండి, రెండవదిగా మనం చూస్తే మంచి పోరాటము పోరాడననే సత్యాన్ని ఆయన గ్రహించాడు. మంచి పోరాటము పోరాడాను అనేటువంటి సత్యాన్ని గ్రహించాడు. ప్రతి క్రైస్తవుడు ఒక సైనికుడనియు లోకము, శరీరము, అపవాది అనే 3 శత్రువులతో నిరంతరము పోరాడవలసి ఉంటుందని మనం ఏం చేయాలి? గుర్తించాలి అని చెప్తున్నాడు. ప్రతి క్రైస్తవుడు కూడా ఏం చేయాలన్నమాట? ఒక సైనికుడనియు ఈ సైనికునికి లోకము, శరీరము, అపవాది అనేటువంటి ఈ 3 శత్రువులతో నిరంతరము కూడా ఏముంటుందంట? పోరాటం ఉంటుంది. ఈ సైనికునికి, ఈ క్రైస్తవుడనే సైనికునికి ఈ పోరాటం ఉంటుంది బ్రతికినంత కాలం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నిరంతరము పోరాడవలసి ఉంటుందని మనము గుర్తించాలని చెప్పుచూ ఉంటున్నారు. ఒలింపిక్స్ అనే గ్రీకు క్రీడలలో ఇటువంటి పదజాలము వాడుతూ ఉండేవారు అన్నమాట. కనుక ఈ తిమోతేయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో కూడా మనం చూస్తే విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము అంటున్నాడు. ఏ పోరాటం పోరాడాలి మనము? విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడాలంట. తిమోతికి పౌలు చెప్పుచూ ఉంటున్నారు. పౌలు భక్తుడు ఎవరికి చెప్తున్నారు? తిమోతికి చెప్పుచూ ఉంటున్నారు. చూడండి, ఈ పందెములో పోరాడేవారు క్రమశిక్షణ, నిబద్ధతతో ఉండాలని కొరింథీ సంఘంతో పౌలు చెప్తూ ఉంటున్నారు. ఈ పందెములో పోరాడేవారు ఎలా ఉండాలి? క్రమశిక్షణ, నిబద్ధతతో ఉండాలని చెప్పి కొరింథీ సంఘంతో పౌలు చెప్పుచూ ఉంటున్నారు. కనుక ఈ కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 25వ వచనములో పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. ఏం చేస్తాడంట? పందెమందు పోరాడు ప్రతివాడు కూడా ఎలా ఉంటాడంట? అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. అవునా? కాబట్టి దేవుని వాక్య భాగం ఏమంటుంది అంటే, ఎవరైతే 10 మంది పోరాడాలని అనుకుంటారో ఈ పోరాడే ప్రతివాడు కూడానంట అన్ని విషయాల యందు ఎలా ఉండాలి? మితముగా ఉండాలి. మితము లేకుండా తిండి తింటే ఏమవుతుంది? అజీర్తి చేస్తుంది. అవునా? మితవ లేకుండా బాగుందని చెప్పి మనం మన కడుపుకు పట్టనంత ఎక్కువగా తినేసామనుకోండి, ఎంత ఆయాసము, ఎంత బాధపడాలి కదా. కాబట్టి ప్రతి విషయంలో కూడానంట ఎవరైతే ఈ విశ్వాస సంబంధమైన పోరాటము పోరాడాలని 10 మంది పోరాడాలని అనుకుంటారో వారందరూ కూడా అన్ని విషయములందు ఎలా ఉండాలి? మితముగా ఉండాలి. ఏ విషయంలోనైనా ఎలా ఉండాలి? మితముగా ఉండాలి. మితము లేకుండా మాట్లాడకూడదు, మితము లేకుండా తిండి తినకూడదు, మితము లేకుండా ఈ లోకంలో ఏది చేయకూడదు, ఆశించకూడదు, ప్రతి విషయం ఇంకా. కాబట్టి ప్రతి విషయంలో కూడా ఎవరైతే ఈ పందెములో పోరాడాలనుకుంటున్నారో ఆ విషయంలో పోరాడేవాడు ఎలా ఉండాలి? మితముగా ఉండాలి. మితముగా లేకుండా బాగా తినేసి వాటర్ ఎక్కువ తాగేసి పరుగు పందెంలోకి నిలబడ్డాడు అనుకో, వాడు పరిగెత్తగలడా? గమ్యం చేరగలడా? చేరలేడు. వాడికి ఆయాసము, దుఃఖమే. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనం ఎలా ఉండాలి అంటే అన్ని విషయముల యందు మితముగా ఉండాలి. వారు క్షయమగు కిరీటమును పొందుటకును,
మితముగా ఉన్నటువంటి వారు, ఈ పందెములో పోరాడేవారు మితంగా ఉండాలి. ఈ పందెములో పోరాడేవారు బహుమానము గెలుచుకోవాలని పోరాడాలి. ఏం బహుమానాలు ఉంటున్నాయంట? క్షయమగు కిరీటమును పొందుటకును. మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకు మితముగా ఉన్నాము. హల్లెలూయా. ఇటువంటి మాటే యేసు ప్రభు వారు చెప్తూ ఉంటారు. లోకాసు వార్త 13వ అధ్యాయము 24వ వచనములో ఏమంటారంటే, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడండి అంటున్నాడు. ఏ ద్వారంలో ప్రవేశించాలంట? ఇరుకు ద్వారంలో ప్రవేశించటానికి పోరాడాలి మనం. ఎంతసేపు విశాలంగా ఉంటే బాగుండు, విశాలమైనటువంటి ద్వారములో వెళితే మనకి ఏ కష్టము ఉండదు, ఏ బాధ ఉండదని మనం అనుకోకూడదు. ఏ ద్వారం కావాలని అనుకోవాలి? ఇరుకు ద్వారము. అది ఇరుకు అని చెప్పి మనం బాధపడకూడదు. అవునా? ఇరుకు అని చెప్పి మనము బాధపడకూడదు. కాబట్టి ఎవరైనా సరే ఏం చేయాలంటే ఇరుకు ద్వారమున ప్రవేశించటానికి పోరాడాలి అంటున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనములో చూస్తే, ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. హల్లెలూయా. మనం పోరాడేది దేనితోనంట చెప్పాలి? మనం పోరాడేది దేనితోనంట? శరీరులతో కాదంట. మనం పోరాడేది శరీరులతో కాదు. దేనితో పోరాడాలంట? ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో మనము పోరాడుచున్నాం. మనం ఆ రీతిగా పోరాడుచున్నామంట. కాబట్టి దేవుని వాక్యం అంటుంది కదా, ఈ విషయం చెప్తున్నారు కదా, ఒక మంచి విశ్వాసి తన శరీరంపై, తన పాపముపై, తన అజ్ఞానము సోమరితనంపై నిరంతరము పోరాటము కొనసాగిస్తూనే ఉంటాడు. అర్థమవుతుందా? అర్థమవుతుంది మీకు? ఒక మంచి విశ్వాసి ఏం చేస్తాడనమాట? నిరంతరము కూడా. అంటే ఈరోజు దీనికి సెలవిద్దాములే అని అనుకోరు అన్నమాట. ఎవరైతే ఒక మంచి విశ్వాసగా ఉండాలని అనుకుంటారో, ఆ విశ్వాస యాత్రలో కొనసాగుతారో, వారు ఏం చేస్తారు అంటే తన శరీరంపై, తన పాపముపై, తన అజ్ఞానమును సోమరితనంపై నిరంతరము కూడా ఏం చేస్తారు? పోరాటము కొనసాగిస్తూనే ఉన్నారు. హల్లెలూయా. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, తన పోరాటము ఉన్నత విలువల కొరకని తెలుసుకున్నాడు. ఎవరి గురించి చెప్పుకుంటున్నాం మనం? పౌలు గురించి కదా. మూడవదిగా మనం చూస్తే, అంటే నేను మీకు కొన్ని విషయాలు తెలియజేస్తూ ఉంటున్నాను అనమాట. ఆయన ఎలాగూ ముగించాననే దానికి ఆయన కొన్ని విషయాలు ఆ వాక్యములో మనకు తెలియజేశారు. కాబట్టి మూడవదిగా మనం చూస్తే తన పోరాటము ఉన్నత విలువల కొరకని ఆయన తెలుసుకున్నారు పౌలు భక్తుడు. తాను బోధిస్తున్నట్లుగానే తాను మంచి పోరాటం పోరాడుతూ పైనున్న వాటి కొరకే వెదుగుచున్నానని తెలుసుకున్నాడు. బోధిస్తూనే ఏం చేస్తున్నాడు? ఏ విధముగా అయితే బోధిస్తున్నాడో ఆ బోధిస్తున్నట్లుగానే తాను మంచి పోరాటం పోరాడుతూ పైనున్న వాటి కొరకే ఏం చేస్తున్నాడు? వెదకుచున్నానని తెలుసుకున్నాడు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనములో, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములని ఎవ్వరు చూడరంట. ఎవరి కార్యాలు చూసుకుంటున్నారంట? అందరూ ఎవరికి వారే వారి యొక్క సొంత కార్యాలనే చూసుకుంటున్నారంట, కానీ యేసుక్రీస్తు యొక్క కార్యములను చూడరు అని ఇతర విశ్వాసులను బట్టి బాధపడుచు ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఫిలిప్పీకు రాసిన పత్రికలోనే 3వ అధ్యాయములో 7వ వచన భాగాల్లో మనం చూస్తే, దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్న వాక్య భాగములో, ఇహలోక పరముగా సమాజములో తానెంత ఉన్నత స్థానములో ఉండేవాడునో వివరించి చెప్తున్నారు. ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము ఎలా ఎంచుకున్నాడంట? నష్టముగా ఎంచుకున్నాడు. ఈ లోకములో ఏవేవి ఆయనకు లాభకరములై ఉన్నాయో వాటన్నిటిని కూడా, ఏ దేవుణ్ణైతే నమ్ముకున్నాడో, ఎవరి కోసమైతే బ్రతుకుచున్నారో, ఎవరి పని అయితే నమ్మకంగా చేస్తున్నారో, తన పోరాటము ఉన్నత విలువల కొరకు అని తెలుసుకున్నాడో, ఆయన ఏం చేశారంట? ఏం చేశారు? క్రీస్తు కొరకు
వాటన్నిటినీ కూడానంట ఎలా ఎంచుకున్నాడు? ఆయనకు లాభకరములై ఉన్న వాటిని దేవుని కోసమైన నష్టముగా ఎంచుకుంటుని అని చెప్తున్నాడు. హల్లెలూయా. రక్షణ పొందిన ప్రతి క్రైస్తవుడు కూడా యేసు ప్రభు మీద లక్ష్యం ఉంచాలి. అర్థమవుతుందా? రక్షణ పొందిన ప్రతి క్రైస్తవుడు కూడా ఎవరి మీద లక్ష్యం ఉంచాలి? యేసు ప్రభు మీద లక్ష్యం ఉంచాలి. ఆ లక్ష్యం ఉంచి దేవుని మహిమార్థంగా జీవిస్తూ సాక్షులుగా నిలవాలని చెప్పి కోరుతూ ఉన్నాడు. మన సమస్త వనరులు కానీ తలాంతులు కానీ ప్రతి నిమిషము అవకాశము బలము అన్నీ కదా, అన్నీ కూడా ఏం చేయాలి? జీవితాంతం ఆయన కొరకే వాడాలని ఎవరికి వారే తపన వారిలో ఉండాలి. ఎవరికి వారికే వారిలో ఒక తపన అనేది కలగాలి. అలా ఉండి ముందుకు సాగితేనే వీటన్నిటినీ చేయగలుగుతూ ఉంటారు. ఆ భక్తి ఆ తపన ఎవరిలో ఉంది అంటే పౌలు భక్తుడిలో మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనం చూస్తే గమ్యము వైపే చూస్తూ అటు ఇటు చూడకుండా స్థిరంగా ఉండాలనేదే తెలుసుకున్నాడు పౌలు భక్తుడు. ఏం తెలుసుకున్నాడు? గమ్యం వైపే చూస్తూ అటు ఇటు చూడకుండా స్థిరముగా ఉండాలనేదే తెలుసుకుని బ్రతికాడు. చూడండి, సామెతల గ్రంథములో మనం చూస్తే 25వ అధ్యాయములో 4వ అధ్యాయములో 25వ వచనం నుంచి మనం చూస్తే ఆత్మీయంగా తిరిగి జన్మించినప్పటి నుండి దేవుని పిలుపు వరకు కూడా గమ్యము వైపే దృష్టి ఉంచాలి. ఈ విధముగా ఇక్కడ వ్రాయబడి ఉంది, నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కన్నురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. నీవు నడుచు మార్గమును సరళము చేయుము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరుగకుము, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొనుము అంటున్నారు. ఏం చేయాలంట? మన కన్నులు ఏం చేయాలంటండి? అందుకని ఆయన గమ్యము వైపే చూశాడు కానీ అటు ఇటు చూడలేదు. దేని వైపు చూశాడు? ఆయన ముందుంచబడినటువంటి గమ్యము వైపే చూశాడు కానీ అటు ఇటు చూడకుండా స్థిరంగా ఉండాలి. ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలనేది ఆయన తెలుసుకున్నాడు. అలాగే ముందుకి సాగిపోయాడు. హల్లెలూయా. అందుకని ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, నీ కన్నులు ఏం చేయకూడదంట? అటు ఇటు చూడకుండా సరిగా ఉండాలంట. అంటే కొంతసేపు లోకం వైపు, కొంతసేపు దేవుని వైపు చూడకుండా మన కన్నులు సరిగా దేవుని మీదే ఆధారపడుతూ దేవుని వైపే చూడాలి. దేవుని మీద ఆశతో నిరీక్షణతో ఎదురు చూడాలి కానీ కాసేపు ఇటు చూసి కాసేపు దేవుని వైపు చూడటానికి వీల్లేదు. హల్లెలూయా. నీ కన్నురెప్పలు నీ ముందర సూటిగా చూడవలెను, నీవు నడుచు మార్గమును సరళము చేయుము, అప్పుడు నీ మార్గములన్నీ ఏమవుతాయంట? స్థిరములగును. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరుగకుము, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొనుము. హల్లెలూయా. ఒకవేళ నీవు తిరిగావంటే ఇప్పుడు నీ పాదం ఎక్కడికి వెళ్ళిపోతుంది? కీడులోకి వెళ్ళిపోతుంది. కాబట్టి నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకుండా జాగ్రత్తగా నీ మార్గములన్నీ స్థిరముగా ఉండయని నీవు జాగ్రత్తగా దేవుని మార్గములోనే నడవాలి. అలా కాకుండా అటు ఇటు చూసేవనుకో ఏమైపోతామంట? ఆ పాదం ఎక్కడికి తీసుకెళ్ళద్దు? కీడులోనికి తీసుకువెళ్ళద్దు. ఒకవేళ దేవుని దృష్టికి ఇష్టముగా మనం జీవిస్తే నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకోవటానికి దేవుడు సహాయము చేస్తారు. హల్లెలూయా. అపోస్తల కార్యముల గ్రంథము 20వ అధ్యాయములో 24వ వచనములో మనం చూస్తే, అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనలేదు అంటున్నారు. ఎంత మాత్రము కూడా ఏం చేయలేదంట? ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించాలని చెప్పంట తన ప్రాణాన్ని తనకెంత మాత్రము కూడా ప్రియమైనదిగా ఎంచుకోలేదు. చాలామంది తన ప్రాణం విషయంలో భయపడిపోతూ ఉంటారు. అంటే ప్రియముగా ఎంచుకుంటారు. ఈ ప్రాణము మనం ఏమైనా తెచ్చుకున్నామా? లేదు కదా. దేవుడిచ్చిన ప్రాణం దేవుడు తీసుకుంటే
వెళ్ళిపోతుంది. ఎప్పుడు ఏం జరుగుతుంది ఎవరికి తెలీదు. కానీ దీనికోసం ప్రయాసపడి దీనికోసం మనం ఏదేదో చేసినా దేవుడు తీసుకుంటే, ఎన్ని కాపుదలలు పెట్టుకున్నా, ఎన్ని ఆరోగ్య సూత్రాలు పాటించినా, ఎంత జాగ్రత్తగా బ్రతికినా దేవుడు తీసుకున్నప్పుడు వెళ్ళిపోతుంది. దానిని ఎవరు కూడా కాపాడలేరు. డాక్టర్లు కాపాడలేరు. ఎంత జాగ్రత్తగా ఉన్న వారు కూడా వారి ప్రాణాన్ని దక్కించుకోలేరు. కాబట్టి దేవుని కోసము బ్రతుకుచున్నటువంటి మనము మన ప్రాణము మనకు ప్రియమైనదిగా ఎంచుకోకూడదు. బ్రతికితే నీకోసమే ప్రభువా, చావైన నాకు లాభమే. ఎందుకని మనము ఇటు అటు చూడకుండా గమ్యం వైపే చూస్తున్నాం కదా, ఇంకెందుకు భయపడాలి? భయపడవలసిన అవసరము లేదు. ఎందుకనంటే మనం దేవుని వైపే చూస్తున్నాం, మన గురి దేవుని మీదే పెట్టుకున్నాం. కాబట్టి జాగ్రత్తగా మనం జీవిస్తున్నాము కనుక దేవుని సన్నిధిలో మనం కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగట్లేదు. కాబట్టి మనం చనిపోతే మన ఆత్మ దేవుని దగ్గరికి వెళుతుందనే ధైర్యం మనకు ఉంటుంది. కనుక మన ప్రాణం మనకు ప్రియమైనది ఎంచుకోవటానికి వీల్లేదు. ఎక్కువగా దానిని ప్రేమిస్తే దేవుడు ఏం చేస్తాడంట? దాన్ని మన నుంచి దూరం చేసేస్తాడంట. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో చాలామంది ఏదైనా నువ్వు చనిపోతావు అని చెప్తే చాలు భయపడిపోతూ ఉంటారు. భయపడవలసిన అవసరము లేదు. దేవుడు ఎప్పుడు తీసుకుంటే అప్పుడే, కానీ ఏదన్నా రోగం వచ్చినంత మాత్రాన మనం చనిపోము. కాబట్టి ఈ పౌలు భక్తుడు ఏమంటున్నారు అంటే, దేవుని సన్నిధిలోనంట ఆ పరిచర్యను తుదముట్టించవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రము ప్రియమైనదిగా నేను ఎంచుకోలేదు. అంటే తన ప్రాణము వైపు చూడకుండా దేని వైపు చూశాడు? పరిచర్య వైపే చూశాడు. నాకు అప్పగించిన పని నేను తుదముట్టించాలి, అదే నా గోలు. నా ప్రాణం ఏమైపోతాను, నా శరీరం ఏమైపోతాను, నేనేమైపోతాను అనే ఆలోచన ఇంకా నాకు లేదు అంటున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఎదుట ఉంచబడినటువంటి పందెములో మనం ఏం చేయాలి? జాగ్రత్తగా ముందుకి కొనసాగాలి. హల్లెలూయా. తన గురించి తాను మాట్లాడుతూ ఎఫెసు పెద్దలతో ఏమంటున్నాడు అంటే, దేవుని వాక్య భాగములో మనం జ్ఞాపకం చేసుకుంటే హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనములు అంటున్నాడు కదా, మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదాము అని చెప్తున్నాడు. మనం ఏం చేయాలి? మన ఎదుట ఉంచబడిన పందెములో ఎలా పరిగెత్తాలి? ఓపికతో మనము పరిగెత్తాలి. హల్లెలూయా. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 26వ వచనములో చూస్తే, నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను అంటున్నాడు. గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. మనం ఏం చూడాలి? మన కన్నులు గురి చూడాలి అంటే ఏమవ్వాలి? సరిగా ఉండాలి. అవునా? అటు ఇటు చూడకుండా తిన్నగా చూడాలి, సరిగా ఉండాలి. అప్పుడే మనం ఏం చూడగలుగుతాము? గురిని చూడగలుగుతాం. కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తామంటే, గురి చూడని వాని వలె పరిగెత్తే వారముగా ఉండమన్నమాట. ఒకవేళ మన ముందుంచబడిన ఆ మార్గము సరి అయినదిగా ఉందో లేదో చూడకుండా మనము ఎట్టుబడితట్టు పరిగెత్తామనుకో, మనం ఎక్కడ పడిపోతామంటే ప్రమాదంలో పడిపోతూ ఉంటాం, అపాయములో చిక్కబడిపోతాం. అక్కడ ఏదో రాయి ఉందో గుంట ఉందో తెలీదు, దానిలో పడితే మనకు గాయాలు దెబ్బలు తగులుతూ ఉంటాయి. కనుక గురి చూడని వాని వలె ఆత్మీయ జీవితంలో కూడా మనం అలాగూ ఉండటానికి వీల్లేదు. ఈ భక్తుడు ఏమంటున్నారు అంటే, గురి చూడని వాని వలె పరిగెత్తువాడను నేను కాను అంటున్నారు. దేవుని వాక్యములు ఇలా చెప్తూ, ఈ పందెము చాలా విస్తారమైనదియు శ్రమతో కూడినది అయి ఉన్నదని చెప్పి, కానీ మనకు విజయము మహిమ కలిగించేదిగా ఉందని మనకి స్పష్టంగా తెలియచేస్తూ ఉంటున్నాడు. ఇదేదో పందెం అంటే ఈజీగా అయిపోయేది కానే కాదు, శ్రమతో కూడింది. దేవుని పని చేయటం అంటే శ్రమతో కూడిందన్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగూ ఉన్నప్పటికీ కూడా ఒకవేళ దానిలో గెలిస్తే, దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటే, అది మనకి ఏం కలిగిస్తుందంటే విజయాన్ని కలిగిస్తుంది. ఈ లోకములోనైనా ఏదైనా ఒక పోటీలో పాల్గొని గెలిస్తే వారికి విజయం వస్తుంది, వారికి ఒక బహుమతి వస్తుంది. అలాగే దేవుని విషయంలో కూడా మనము గెలిస్తే మనకేం కలుగుతుంది? విజయం అనేది
కలుగుతుంది, మహిమ కలిగించేదిగా ఆ విజయము ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం జీవించేటువంటి దినాలు మంచివని కానే కాదు. మన దినాలు ఎలాంటివి అన్నమాట? దినములు చెడ్డవి గనుక మీరేం చేయకూడదు, సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక ఎలా ఉండాలి? జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి అని ఒక మంచి బోధ చేస్తూ ఉంటున్నాడు భక్తుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలుగా జీవిస్తున్నటువంటి మనము కూడా, మనం జీవిస్తున్న దినాలు కూడా చెడ్డవని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ చెడ్డ దినాలలో ఉంటున్నటువంటి మనము ఏం పోనీయకూడదంట? సమయాన్ని పోనీయకూడదు. ఏమైందిలే ఈ రోజుకి వెళ్ళకపోతే అని చెప్పి ఏం పోగొట్టుకుంటున్నారు? దేవుడిచ్చిన సమయాన్ని పోగొట్టుకుంటున్నారు. మరొక వారం మనకు అవకాశం ఉంటుందో లేదో మనకు తెలుసా? తెలీదు. కాబట్టి ఈ చెడ్డ దినాలలో జీవిస్తున్నటువంటి మనము సమయమును పోనీయకుండా దాన్ని ఏం చేయాలి? సద్వినియోగము చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లుగా జాగ్రత్తగా చూసుకోవాలి. అలా జాగ్రత్తగా చూసుకోవాలి అంటే మన కన్నులు ఎటు చూడాలి? మన ముందు సూటిగా చూడాలి, అటు ఇటు చూడటానికి వీల్లేదు. అంటే దేని వైపు చూడకూడదు, దేనిని ఆశ్రయించకూడదు, దేని మీద మనము ఆధారపడకూడదు. దేవుని వైపే చూడు, దేవుని మీదే ఆధారపడు, దేవునితో నడువు. నీ ప్రాణము నీకు ముఖ్యమైనది, విలువైనదిగా నువ్వు ఎంచుకోబాకు. దేవుడే నీకు సహాయము చేస్తాడు. నీకు విజయాన్ని ఇచ్చేది దేవుడే కానీ ఈ లోకము కానీ కాదు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఐదవదిగా మనం చూస్తే విశ్వాసము కాపాడుకుంటుని అనే వాక్యములో తాను సువార్తను కాపాడుటలో ఎంత పాటుపడినాడో మనము గుర్తు చేసుకుంటూ ఉంటున్నాం. ఏం కాపాడుకున్నాడంట? ఆయనకున్న విశ్వాసమును కాపాడుకుంటుని అంటున్నాడు. తన బోధలలోనికి ఏ తప్పు అసత్యము రాకుండా చాలా జాగ్రత్త వహించాడు. తన బోధల్లోనికి ఏమాత్రము కూడా ఏ తప్పు కానీ ఏ అసత్యము కానీ రాకుండా ఏం చేశాడు? జాగ్రత్త వహించాడు. తన బోధ కల్తీ లేకుండా జాగ్రత్తగా చూసుకున్నాడు. విశ్వాసం అనున్నది గొప్ప సంపద కాబట్టి దానిని జాగ్రత్తగా కాపాడాలంటే ముందు దాని విలువ తెలుసుకోవాలి. అవునా? ముందు ఏం చేయాలి? ఏదైనా ఒక ఆయుధాన్ని మనము సంపాదించుకున్న తర్వాత దానిని జాగ్రత్తగా కాపాడుకోవాలంటే ముందు దాని యొక్క విలువను తెలిసి ఉండాలి, మనం తెలుసుకోవాలి. అప్పుడే దాని విషయంలో శ్రద్ధ పెడుతూ ఉంటాం, కేర్ తీసుకుంటూ ఉంటాం అన్నమాట. దానిని ఎక్కడికి పోనీయకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ విషయంలో ఏ తప్పు అసత్యం రాకుండా ఎలాంటి కల్తీ లేనటువంటి బోధ చేస్తూ జాగ్రత్తగా ఆయన వహించినట్లుగా మనం చూస్తున్నాం. ఈనాడు మనం చూస్తూ ఉంటున్నాం. ఎక్కడ చూసినా కానీ ఏ సువార్త మనకు వినబడుతుందంటే, నీకు రోగాలు వచ్చినాయా? మా దగ్గరకు రండి, నీకు స్వస్థత పడు. నీకు పిల్లలు లేరా? మా దగ్గరకు రండి, మీకు పిల్లలు పుడతారు. మీకు ఒకవేళ ఇంట్లో ఏదైనా కలతలు ఉన్నాయా? మా యొద్దకు వస్తే కలతలు పోతాయి. ఆర్థిక పరిస్థితుల, అప్పుల బాధల మా యొద్దకు వస్తే, వీటి గురించే కానీ విశ్వాసములోకి నడిపించాలి, సత్యసువార్తను బైబిల్లో ఉన్నది బోధించాలి అనేది చాలా తక్కువైపోయింది. కాబట్టే మనం ఏ దినాల్లో ఉన్నామంటే దుర్దినాల్లో ఉన్నాం మనం. ఎందుకంటే వాక్యము కరువైపోతుంది, మరుగుపరచబడుతుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విషయాలలో మనం చూస్తే ఎక్కడ కూడా ఆయన బోధలలో ఎలాంటి తప్పు కానీ అసత్యము కానీ రాకుండా ఆయన చాలా జాగ్రత్త వహించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. తన బోధలో కల్తీ లేకుండా జాగ్రత్తగా చూసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం జ్ఞాపకం చేసుకుంటూ ఒక గుడ్డి అమ్మాయి కంట బ్రైలీలో వ్రాయబడినటువంటి మార్కు సువార్త లభించిందంట. దేంట్లో వ్రాసినటువంటిది? బ్రైలీలో వ్రాయబడిన మార్కు సువార్త. ఒక గుడ్డి అమ్మాయికి అది దొరికిందంట, లభించిందంట. దాని విలువ తెలిసినటువంటి ఆమె దానిని తన చేతి వేళ్లతో ఇలా తడుముతూ ఏం చేస్తుందంటే చదువుతూ ఉండేదంట. ఎందుకని? ఆమె గ్రుడ్డిది కాబట్టి.
ఆ సువార్త యొక్క విలువ తెలుసుకుంది కాబట్టి ఇప్పుడు ఆమె దానిని నాకెందుకులని విడిచిపెట్టట్లేదు. విలువ తెలుసుకుంది కాబట్టి ఏం చేస్తుంది? తన చేతి వేళ్లతో తడుముకుంటూ ఆ గ్రంథాన్ని చదువుతూ ఉంటుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కూడా ఆ చేతి వేళ్లతో తడుముతూ చదువుతూ ఉండేదంట. ఆ చేతి వేళ్ళ కొనలను ఎక్కువగా వాడటం చేతంట ఆ అమ్మాయి వేళ్ళు క్రమంగా అంటే ప్రతిరోజు కూడా అలా ప్రయోగిస్తూ ఉండేదంట చేతి వేళ్లతో చదవటం, తడిమి. అలా తడిమి చదువుతూ ఉండగా క్రమంగా ఏమైందంటే ఎక్కువగా వాడటాన్ని బట్టి ఆ అమ్మాయి వేళ్ళంట క్రమంగా స్పర్శ అనేటువంటి జ్ఞానాన్ని కోల్పోయిందంట. స్పర్శ అనేటువంటి జ్ఞానాన్ని కోల్పోయిందంట. మొద్దుబారిపోయినాయి కాబట్టి. అంటే స్పర్శ లేదంటే ఏంటి? మొద్దుబారిపోవటం. దోమ కొడుతుంటే ఏంటి నీకు తెలియట్లేదా? స్పర్శ లేదు అంటారు కదా. మొద్దుబారిపోయింది, స్పర్శ లేదు. కాబట్టి ఇప్పుడు ఈమె ఏం చేస్తుంది అంటే మొద్దుబారిన పై చర్మాన్ని కోయించేసిందంట. మొద్దుబారిపోయినటువంటి ఆ పై చర్మాన్ని కోయించేసి తిరిగి మరలా ఆ వేళ్ళు వాడటానికి ఆమె ప్రయత్నించిందంట. కానీ గాయములై మానిపోయిన తర్వాత ఆమె పరిస్థితి ఇంకా అధ్వాన్నంగా తయారైపోయిందంట. ఇక చేతి వేళ్ళు వాడలేనటువంటి పరిస్థితి వచ్చేసిందంట. అంటే ఇక అవి ఉపయోగపడట్లేదు. కాబట్టి ఇప్పుడు తను ఏమనుకుంది అంటే ఇక ఆమె జీవితంలో ఈ చేతి వేళ్ళు వాడలేని పరిస్థితి వచ్చినప్పుడు ఆమె బాగా కన్నీరు కార్చిందంట. అంటే నేను ఇంకా దీనిని చదవలేను. ఎందుకు కన్నీరు కార్చింది? ఆ యొక్క సువార్త ఆ విలువను ఆమె తెలుసుకుంది కాబట్టి ఇంక నేను ఏమాత్రము కూడా చదువుకోలేనని చెప్పి కన్నీటితోనంట ఆ గ్రంథాన్ని ముద్దు పెట్టుకుందంట. ఏం చేసింది? కన్నీటితో ముద్దు పెట్టుకుని తనకెంతో ఇష్టమైన సువార్తను ఇక చదవలేను కాబట్టి అని ముద్దు పెట్టుకుని ప్రక్కన పెట్టబోయిందంట. చదవలేనని చెప్పి ముద్దు పెట్టుకుని ఏం చేసింది? ప్రక్కన పెట్టబోయింది. ఈ ముద్దు పెట్టుకొనటానికి దగ్గరకు తీసుకున్న సమయంలోనంట తన పెదవుల స్పర్శ జ్ఞానముతో తాను తిరిగి బ్రెయిలీ భాషలో ఉన్నటువంటి మార్కు సువార్తను మరలా నేను చదవగలను అని గ్రహించిందంట. హల్లెలూయా, హల్లెలూయా. వేళ్ళు పోయినాయి కదా, ఇప్పుడు దేంతో చదవగలుగును అనుకుంది? ఎప్పుడైతే ముద్దు పెట్టుకుందో ఈ పెదవుల యొక్క స్పర్శ ఆ బ్రెయిలీ భాషనంట తనకు అందిస్తుందంట. ఇప్పుడు ఆ స్పర్శ, ఆ పెదవుల స్పర్శ జ్ఞానముతో తాను తిరిగి మరలా ఏం చేయగలను అనుకుంది? ఈ బ్రెయిలీ భాషలో ఉన్న మార్కు సువార్తను నేను మరలా చదవగలను అని చెప్పి గ్రహించి తన పెదవులతో నేనంట జీవితాంతము చదివిందంట. హల్లెలూయా. ఎందుకు చేసిందండి? దాని విలువను తెలుసుకుంది కాబట్టి. జాగ్రత్త, మనం విలువ తెలుసుకోవాలి. ఏం చేయాలి? విలువ తెలుసుకుంటే దానిని ఎన్నడూ కూడా మనం విడిచిపెట్టము. కనుక ప్రతి క్రైస్తవుడు కూడా సువార్త యొక్క విలువను తెలుసుకోవాలి. ప్రతి క్రైస్తవుడు కూడా ఏం చేయాలి? సువార్త యొక్క విలువను తెలుసుకోవాలి. ఆమె గ్రుడ్డిదైనా కానీ ఆ విలువను తెలుసుకుంది కాబట్టి ఎన్నో మార్లు ఆమెకు బాధ కలిగినా కానీ దాన్ని విడిచిపెట్టలేదు. తిరిగి మరొక మార్గాన్ని కూడా దేవుడు అనుగ్రహించి ఉన్నారు. హల్లెలూయా. కనుక ఈ లోకములో జీవిస్తున్నటువంటి దేవుని పిల్లలైనటువంటి మనము కూడా ఆ సువార్త యొక్క విలువ తెలుసుకుని సరి అయిన బోధలను విని దాన్ని ఏం చేయాలంటే భద్రపరచుకోవాలి. ఏం చేయాలి? దాన్ని భద్రపరచుకోవాలి. ఆ గ్రుడ్డి ఆమెకు వచ్చినటువంటి మరొక అవకాశము మనకు వస్తుందో లేదో మనకి తెలియదు. కాబట్టి దానిని ఏం చేయాలి అంటే మనము ఆ సరి అయిన బోధలను విని జాగ్రత్తగా దానిని భద్రపరచుకోవాలి. మన హృదయాలలో, మనసులలో వాక్యాన్ని భద్రపరచుకుని పౌలులాగా పందెముల్లో గెలిచి విజేతలుగా మనం ఏం చేయాలి? నిలబడాలి దేవుని ముందు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే పౌలులాగా పందెములో గెలిచి విజేతలుగా నిలిచినప్పుడు దేవుడు మనలను చూసి ఏం చేస్తారండి? ఇప్పుడు గర్విస్తాడా లేదా? తప్పకుండా గర్విస్తాడు. మన పిల్లలు ఎక్కడైనా ఒక పోటీలో పాల్గొని గెలిచి ఇంటికి వచ్చినప్పుడు మనకెంత గర్వం. ఒక ఎగ్జామ్లో మంచి మార్కులతో పాస్ అయితే మనకెంత గర్వం. చెప్పుకుంటాం కదా, అదే గర్వం. నా కుమారుడు, నా కుమార్తె ఎలాగు అని చెప్పి ఏం చేస్తాం? మనం 10 మందికి
చెప్పుకుంటాం, గర్వంగా చెప్పుకుంటాం, తల వంచుకొని అవసరం లేదు. కాబట్టి మనం కూడా ఎప్పుడైతే అలా పందెంలో గెలిచి విజేతలుగా దేవుని ముందు నిలబడతామో, దేవుడు మనలను చూసి ఏం చేస్తారు? నా కుమార్తె, నా కుమారుడు ఈ రీతిగా పందెములో నిలబడి ఉన్నారు, విశ్వాసములో నిలబడి ఉన్నారని చెప్పి ఆయన ఏం చేస్తాడనమాట? విశ్వాసాన్ని కాపాడుకున్నారు అని చెప్పి మనలను బట్టి ఆయన గర్విస్తూ ఉంటారు. హల్లెలూయా. మనమందరము కూడా సంతృప్తికరమైన జీవితాలు జీవించి పౌలు లాంటి ముగింపు కొరకు ఏం చేయాలి? ఇప్పుడు చెప్పాలి, ఏం చేయాలండి? ప్రార్థించుకోవాలి. అలాంటి ముగింపు నాకు కూడా కావాలి ప్రభువా అని ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే ప్రయాసపడతామో, తప్పకుండా దేవుడు మనకు అట్టి కృపా భాగ్యాన్ని అనుగ్రహిస్తారు. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.